పాలీ హౌస్లలో పూలు కూరగాయల సాగు ఊపందుకుంటోంది. పలు అంతర్జాతీయ కంపెనీలు తమ విత్తనాలతో కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు తెలంగాణ పాలీ హౌస్లను వేదికగా చూసుకుంటున్నాయి. ఇక్కడి రైతుల ఆసక్తి స్పందనలను బట్టి డిమాండ్ను అంచనా వేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ పాలీ హౌస్లలో పండే పూలు కూరగాయల ధరను నియంత్రించే స్థాయికి వచ్చింది. మరి రైతులకు లాభాలను పండిస్తున్న పాలీ హౌస్లలో పూల సాగు చేయాలనుకునే రైతులు ఎలాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి? వర్షాకాలంలో పూల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం గత 4 సంవత్సరాల నుంచి పాలీ హౌస్లో పూలు కూరగాయలు పెంచే రైతుకి అనేక రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఒక ఉద్యోగస్తుడి మాదిరిగా పాలీ హౌస్లో పంటలు సాగు చేసే రైతు నెల జీతం ₹1,00,000 సంపాదించాలనే ఉద్దేశంతో సర్కార్ 75% సబ్సిడీతో పాలీ హౌస్ నిర్మించడానికి, అలాగే మొక్కల కొనుగోలు కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. అదేవిధంగా వీరికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 1400 నుంచి 1500 ఎకరాల వరకు పాలీ హౌస్లో పూలు కూరగాయల సాగు చేస్తున్నారు రైతులు. ఇందులో 60% పూలు 40% కూరగాయల సాగు జరుగుతోంది. ప్రధానంగా పూల సాగు చేసే రైతులు ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్నారు. పాలీ హౌస్లో అలంకరణకు ఉపయోగించే జిప్సోఫిలియా లియోనియం అనే కొత్త రకాలు సాగు చేస్తూ రైతులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. పాలీ హౌస్లో పండించే పంటలు ప్రతి సంవత్సరం మార్చే పరిస్థితి ఉండదు. గులాబీ మొక్కలు ఒకసారి నాటితే 5 నుంచి 6 సంవత్సరాలు దిగుబడి వస్తాయి. జెర్బెరా, కార్నేషన్ అయితే 3 నుంచి 4 సంవత్సరాలు, ఆర్కిడ్స్ 4 నుంచి 5 సంవత్సరాలు, కొత్తగా ప్రారంభించిన జిప్సోఫిలియా లిమోనియా 3 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. కానీ 2014 సంవత్సరంలో పైలా మొక్కలు వేసుకున్న రైతులు ఈ సంవత్సరం మార్చుకునే పరిస్థితి ఉంది. అంటే వాటి దిగుబడులు తగ్గిపోతాయి. ఇంకా ఉంచినా కూడా ఖర్చులు పెరగవచ్చు. 4 సంవత్సరాల క్రితం నాటుకున్న రకాలకు ప్రత్యామ్నాయంగా కొత్త రంగులు మార్కెట్లోకి వచ్చాయి. ఈ పూలను కొత్తగా వేసే రైతులతో ఇంతకుముందు వేసిన రైతులు పోటీ పడటం కష్టంగా ఉంటుంది. అందువల్ల 2014 సంవత్సరంలో నాటిన రైతులు ఈ సంవత్సరం మొక్కలు మార్చుకుంటే కొత్త రైతులతో సమానంగా ఉత్పత్తి దిగుబడులు సాధించగలరు. అంతేకాకుండా దేశంలోనే హైదరాబాద్ పూల హబ్గా తయారవుతుంది. మార్కెట్ రేటును కూడా నిర్ణయించే స్థితికి ఈ రోజు వచ్చింది. అంతేకాకుండా మొక్కలు పెంచే రైతులు కూడా కొత్త నాణ్యమైన మొక్కలు తెలంగాణలోనే ఇవ్వాలంటూ కోరుకుంటున్నారు. ఇక్కడ సక్సెస్ అయితే ఇతర దేశాలలో విస్తరించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పెరిగిన మొక్కలు ఇతర రాష్ట్ర రైతులకు చూపించి వ్యాపారపరంగా లాభపడొచ్చు అనే ఉద్దేశంతో అధికారులు కొత్త రకాలను రైతులకు అందిస్తున్నారు. గులాబీ, జర్బేరా, కార్నేషన్ మొక్క నాటిన 60 నుంచి 90 రోజులకు వాణిజ్య సరళిలో పూతకు వస్తాయి. పాలీ హౌస్లలో మొక్కలు 1 ఎకరంలో ఉన్నట్లయితే ఒకే రకాన్ని ఒకేసారి నాటుకోవాల్సి ఉంటుంది. 1 ఎకరం నుంచి రోజుకు 3000 పూలు తీసే అవకాశం ఉంది. ఇంకా పూలు ఎక్కువగా ఉంటే ధర ఎక్కువ ఉంటుంది. పూలు తక్కువ ఉంటే ఎవరూ అడగనట్లే. ఎందుకంటే థీమ్ డెకరేషన్స్ వచ్చాయి, అలంకరిస్తున్నారు కాబట్టి ఒక రకమైన పూలు ఎక్కువ కావాల్సి ఉంటుంది. అందువల్ల పాలీ హౌస్ రైతులు ఒక రకం 1 ఎకరంలో పండిస్తున్నారు. 3 నుంచి 4 రకాలకు మార్కెట్లో గిరాకీ ఉంటే 4 ఎకరాల్లో ఒక్కోటి ఎకరంలో ఒక్కో రకం పండించవచ్చు. గ్రీన్ హౌస్లో పూలు నాణ్యంగా రావాలంటే మట్టి నాణ్యత అనేది చాలా ముఖ్యం. ఇందులో విద్యుత్ చాలకత, ఇంకా ఉదజని సూచిక, లవణ సాంద్రత అనేవి 3 సాంకేతికంగా శాస్త్రవేత్త సిఫారసుల మేరకు ఉండేలా రైతు చూడాలి. ఇలా చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. వేసవిలో ఈ నీటిలో హెచ్చుతగ్గులుంటాయి. భూమి లోపలి పొరల నుంచి నీటిని తీసుకుని ఉపయోగిస్తాం. ఇలా నీరు బయటికి తీసి మొక్కలకు పెట్టినప్పుడు లవణ శాతం పెరుగుతుంది. ఇలా లవణ శాతం పెరిగినప్పుడు విద్యుచ్చాలకత పెరిగి వర్షాలు పడ్డ వెంటనే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. అందువల్ల 3 నుంచి 4 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1 ఎకరంలో ఏ పూల పంటలకైనా మొక్కలు నాటుకోవడానికి తక్కువలో తక్కువ 10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒక్క చామంతిలో మాత్రం 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు ఉంటుంది.
వర్షాకాలంలో చాలా మంది రైతులు వర్షాలున్నాయి కదా, నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ఇది సరైంది కాదు. మనం మొక్కలు లోపల పెంచుతున్నాం కాబట్టి బయటి వర్షాలతో ఇంకా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీరు రోజూ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నీటి వినియోగాన్ని కూడా రైతులు ఆలోచించాలి. రైతు తన పొలంలో పంటను కోసిన తర్వాత మార్కెట్కి పంపిస్తే తన బాధ్యత అయిపోతుంది. అది ఏ పంటైనా సరే. కానీ పూల విషయంలో అలా కాదు. పూల విషయంలో మార్కెట్లో నాణ్యత సరిగా లేకపోతే వినియోగదారులు మళ్లీ ఈ పూలు కొనరు. కాబట్టి రైతు పూల వినియోగం అయ్యే వరకు కూడా రైతే బాధ్యత వహించాలి.